హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా మోటరోలా వాళ్ళు అయితే జూలై 15వ తారీఖు వచ్చేప్పటికి మోటో ఎడ్జ్ 70 మ్యాక్స్ని అయితే లాంచ్ చేస్తున్నారు. ఈ ఫోన్కి సంబంధించిన కొన్ని స్పెక్స్ అయితే లీక్ అయినాయి. ఈ ఫోన్ డిస్ప్లే సైజ్ వచ్చేప్పటికి 6.82 ఇంచ్ 2K డిస్ప్లేతో వస్తుంది. కార్డ్ హెచ్డి ప్లస్ LTPO డిస్ప్లేతో వస్తుంది. AMOLED డిస్ప్లే వచ్చేప్పటికి మనకి ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. రిఫ్రెష్ రేట్ వచ్చేప్పటికి మనకి 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే వస్తుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేప్పటికి 7000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. మనకి ఈ ఫోన్లో బ్యాటరీ వచ్చేప్పటికి 7100 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 90 వాట్స్ టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. బాక్స్లో వచ్చేప్పటికి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేప్పటికి 25 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది ఈ మొబైల్ వచ్చేప్పటికి. ఈ ఫోన్లో కెమెరాస్ వచ్చేప్పటికి లీక్స్ ప్రకారం బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి 3 కెమెరాలు అయితే ఉన్నాయి. మెయిన్ కెమెరా వచ్చేప్పటికి 50 MP సోనీ LYT710 అయితే వస్తుంది. మెయిన్ కెమెరా OS అయితే వస్తుంది. సెకండరీ కెమెరా వచ్చేప్పటికి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్తో అయితే వస్తుంది. ఇంకో కెమెరా వచ్చేప్పటికి 2 MP మైక్రో లెన్స్తో అయితే వస్తుంది. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వచ్చేప్పటికి 32 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. ఈ ఫోన్లో ప్రాసెసర్ వచ్చేప్పటికి స్నాప్డ్రాగన్ 8 Gen 5 అయితే వస్తుంది. ఇదైతే గేమింగ్ అయితే టార్గెట్ చేసి అయితే ఈ ఫోన్ అయితే తీసుకొచ్చినట్టయితే అర్థమవుతుంది. ఈ ఫోన్లో ర్యామ్ టైప్ వచ్చేప్పటికి LPDDR5X ర్యామ్ టైప్తో అయితే వస్తుంది. స్టోరేజ్ టైప్ వచ్చేప్పటికి UFS 4.1 స్టోరేజ్ టైప్తో అయితే వస్తుంది. ఈ ఫోన్లో వేపర్ కూలింగ్ సిస్టమ్ వచ్చేప్పటికి 5500 mm వేపర్ కూలింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది. వీళ్ళైతే ఖచ్చితంగా గేమింగ్ని అయితే టార్గెట్ చేసి అయితే తీసుకొచ్చినట్టయితే అర్థమవుతుంది ఈ మొబైల్ వచ్చేపాటికి. ఈ ఫోన్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో అయితే వస్తుంది. విత్ డాల్బీ అట్మాస్ సర్టిఫికేషన్తో కూడా వస్తుంది ఈ మొబైల్ వచ్చేపాటికి. మనకి ఈ ఫోన్లో IP రేటింగ్ వచ్చేపాటికి IP66 IP69 అయితే వస్తుంది. ఈ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేపాటికి మోటో హలో UI అయితే వస్తుంది. స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. UI వచ్చేపాటికి Android 16 అయితే రన్ అవుతుంది. కంపెనీ క్లెయిమ్ చేస్తాం వచ్చేపాటికి ఎక్స్పెక్టింగ్ వచ్చేపాటికి 4 years పాటు అయితే ఆండ్రాయిడ్ అప్డేట్స్, 5 years పాటు వచ్చేపాటికి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నట్టయితే లీక్స్ అయితే వస్తున్నాయి. కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనకి Wi-Fi 7 కానీ బ్లూటూత్ 6.0 కానీ NFC కానీ ఆల్మోస్ట్ అన్నీ ఇస్తున్నారు. కనెక్టివిటీ పరంగా అయితే ఏం స్కిప్ చేయట్లేదు. మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది ఈ మొబైల్ వచ్చేపాటికి. సెన్సర్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ అయితే ఇస్తారు, ఏమీ అయితే స్కిప్ చేయరు. ఈ మొబైల్ వచ్చేపాటికి 3 స్టోరేజ్ వేరియంట్స్తో అయితే లాంచ్ చేస్తారని అయితే లీక్స్ అండ్ రూమర్స్ అయితే ఉన్నాయి. 8GB ర్యామ్ 256GB వచ్చేప్పటికి బేస్ వేరియంట్కి అయితే తీసుకొస్తారంటున్నారు. 12GB ర్యామ్ 256GB ఒకటి, 12GB ర్యామ్ 512GB అయితే తీసుకొస్తారంటున్నారు. 8GB ర్యామ్ 256GB వచ్చేప్పటికి ఎక్స్పెక్టింగ్ ప్రైస్ వచ్చేప్పటికి నేను అనుకున్నవైతే 50,000 వరకు అయితే పెడతారు. అదే 12GB ర్యామ్ 256GB వచ్చేప్పటికి నేను అనుకుంటాం 53,000 అయితే పెడతారు. అదే 12GB ర్యామ్ 512GB వచ్చేపాటికి 56,000 వరకు అయితే పెట్టచ్చు. ఇది నేను అనుకుంటున్న ప్రైజింగ్. మనకి అఫీషియల్గా వచ్చేపాటికి జూలై 15వ తారీఖు అయితే తెలుస్తుంది ఎంత ప్రైజింగ్ పెడతారు ఏంటి అనేది. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే స్మార్ట్ లోకేష్ టెక్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తామైతే మర్చిపోమాకండి.